హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక ఆసక్తికరమైన కథ చెప్పాలనుకుంటున్నాను. కథ కాదు, విషయమే చెప్పాలనుకుంటున్నాను. కానీ నా ఉద్దేశం ఈ విషయంలో కానీ కథలో కానీ భయపడమని కాదు, జాగ్రత్త పడి. నేను ఈ మధ్య సరదాగా ఓ సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్లో బయటకు వచ్చాను. స్నాక్స్ దగ్గర కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. కౌంటర్ దగ్గరికి వెళ్తే చక్కగా చిప్సు, బిస్కెట్సు, టీ ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు సమోసాలు ఉన్నాయి, వేడివేడి సమోసాలు. పైగా నేను వెళ్ళింది మంచి వర్షం టైంలో వెళ్ళాను. కాస్త వేడివేడిగా తిందామని చెప్పేసి తిన్నాను. నేను దాని పక్కన తినేసేసి హ్యాపీగా కూర్చున్నాను. అయిపోయిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు స్వీట్ షాప్ కనిపించింది. నాకు జిలేబీ అంటే చాలా ఇష్టం. జిలేబీ కూడా చూశాను. సరదాగా ఒక పావు కేజీ ఇంటికి తీసుకొని వెళ్ళాను. డిన్నర్ చేశాక ఆ జిలేబీ కూడా తిన్నాను. సడన్గా అంతా తిన్నాక పడుకున్నాక రాత్రి దాదాపు 9:30-10 ఆ టైంలో నేను బ్రౌజ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న ఆర్టికల్ కనిపించింది. ఆ ఆర్టికల్లో ఆశ్చర్యకరమైన కంటెంట్ కనిపించింది. చెప్పాలంటే నేను తిన్న సమోసాకి ఆ కంటెంట్కి చాలా సంబంధం ఉంది, కంగారు పడకండి. సో ఇప్పుడు విషయం ఏంటంటే, పొగ తాగడం జాగ్రత్త, ఇది హానికరం. ఇలాంటి కామెంట్స్ మీరు ఎక్కడ చూస్తారు మామూలుగా? సిగరెట్ ప్యాకెట్ మీద, మందు తాగే వాళ్ళ దగ్గర, అలాగే సినిమా మొదల్లో వేసేటప్పుడు ఈ కామెంట్స్ చూస్తూ ఉంటారు. కానీ నాగపూర్లో ఇప్పుడు ఈ కామెంటు సమోసాలు జిలేబీలు తినేవాళ్ళ షాప్ ముందు ఇవి పెట్టున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జిలేబీ కానీ సమోసాలు కానీ తింటే ఒక సిగరెట్తో సమానమని ఈ మధ్యనే తేల్చారు సైంటిస్టులు. అదెలా అని అనుకుంటున్నారా? సిగరెట్ అంటే మనకి క్యాన్సర్ వస్తుంది, కానీ అది లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. అలాగే ఈ జిలేబీ లేక సమోసా తింటున్నప్పుడు మనకి అది లివర్ క్యాన్సర్తో సమానం. అంటే లివర్ క్యాన్సర్ అనేది డెవలప్ అవుతుందంట. ఎందుకంటే సమోసాలో వాడే మెటీరియల్ కానీ, మెటీరియల్ అంటే కారం, పప్పు ఇవి కాదు, వాళ్ళు ఆయిల్లో కాలుస్తారు కదా, ఆ ఆయిల్తో పాటు. అలాగే జిలేబీలో ఎక్కువ షుగర్ ఎక్కువ వాడతారు, షుగర్ కంటెంట్ ఎక్కువ వాడతారు కదా. ఇదంతా ఫ్యాటీ లివర్ కంటెంట్కి చాలా చాలా దోహదపడుతుందని ఈ మధ్యనే తెలిసింది. ఈ విషయాన్ని నాగపూర్లో ఇప్పుడు పూర్తిగా ఈ క్యాంపెయిన్ బద్ధంగా, అంటే మనం సిగరెట్ ప్యాకెట్ల మీద ఎలా వేస్తామో అక్కడ కూడా సమోసాల ప్యాకెట్ల మీద, జిలేబీ ప్యాకెట్ల మీద, టీ స్టాల్స్ దగ్గర, వీటన్నిటి దగ్గర అంటిస్తున్నారు. అంటే రాను ఒక స్నాక్ కూడా మనకి హానికరం అయిపోయింది. సరదాగా వర్షంలోనో ఏదో ఇంట్లో కాల్చుకునే సమోసాల గురించి, ఇంట్లో చేసుకునే జిలేబీల గురించి నేను మాట్లాడట్లేదు. బయట మీరేదైతే తింటున్నారో, మీ పిల్లలకి తినిపిస్తున్నారో, మీ కుటుంబ సభ్యులతో పాటు తింటున్నారో, అవన్నీ చాలా చాలా ప్రమాదకరం. ఎందుకు కూడా ఇంకా కొంచెం వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు తినే సమోసా ఎప్పుడు కాల్చారనేది ఒక్కసారి జస్ట్ రివైజ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. మీరు సరదాగా సాయంత్రం పూట ఆ సమోసా తిన్నారు అని అనుకుందాం. వాడు ఎప్పుడో పొద్దున కానీ, అంతకుముందు రాత్రి రోజు కానీ కాల్చుంటాడు. అది కూడా ఏ ఆయిల్ వాడతాడో తెలియదు. వాడిన ఆయిలే వాడడానికి 100% అయితే అవకాశం ఉంది. వాడిన ఆయిల్ వాడడం వల్ల ఆ ఆయిల్ చాలా కంటామినేట్ అవుతుంది. ఆ కంటామినేట్ ఆయిల్ మనకి హాని చేస్తుంది. అట్ ద సేమ్ సెన్స్ జిలేబీ కూడా అంతే. జిలేబీ అయితే మాటికి మనం ఇళ్లలో చేసుకోలేం కదా, స్వీట్స్ కాబట్టి. జిలేబీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఓ హాటు ఓ స్వీటు అంటే ఒక సమోసా ఓ జిలేబీ అని చాలామంది అంటుంటారు. అలాగే ఈ జిలేబీ కూడా ఎక్కువ కాల్చిన ఆయిల్లోనే కాలుస్తారు. అఫ్కోర్స్ హైజీనిక్గా ఉండేవి కూడా చాలా వరకు ఉన్నాయి, కానీ ఇవి రెండు చాలా చాలా హానికరం అని చెప్తున్నారు. ఎందుకంటే హైజీనిక్గా చేసినా కానీ జిలేబీలో షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, విచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హార్మ్ఫుల్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అని అంటే, అటు సమోసా కానీ ఇటు జిలేబీ కానీ, ద ఫ్యాటీ కంటెంట్స్ కానీ షుగర్ కంటెంట్ కానీ ఏదైనా సరే మనం తినేటప్పుడు కాస్త జాగ్రత్త పడి తినాలి. నా ఉద్దేశం అవి ఇప్పుడే తినమని చెప్పడం కాదు, తినొద్దు అని చెప్పడం కాదు. ఎవరిని కోరికలు అణుచుకోమని ఎవరు చెప్పరు. నా ఉద్దేశం ఏంటంటే, బయట ఫుడ్, అది జిలేబీ అవ్వచ్చు, సమోసా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, బయట ఫుడ్ అనేది బయట ఫుడ్.
ఎందుకంటే ఇంట్లో అయితే మన వాళ్ళు చక్కగా అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తారు, మన ముందే చేస్తారు. వీటన్నిటి మీద మనకి ప్రేమతో చేస్తారు. బయటవాడు ప్రేమతో కాదు, వ్యాపారంతో చేస్తాడు. వ్యాపారానికి ప్రేమకి చాలా చాలా తేడా ఉంది. వ్యాపారం అంటే లాభాల పంట, ప్రేమ అంటే ఆప్యాయతతో కూడిన ఆరోగ్యం. సో మీరే ఆలోచించుకోండి, ఆరోగ్యం కావాలా, అనారోగ్యం కావాలా? వ్యాపారంతో కూడిన అనారోగ్యమా, ప్రేమతో కూడిన ఆరోగ్యమా? సజెషన్ మీదే, కామెంటు మీదే. వెయిట్ చేస్తుంటా.